ప్రజా యుద్ధ నౌక గద్దర్పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గద్దర్కు ఎల్టీటీఈ తీవ్రవాదులకు తేడా లేదని అన్నారు. ఆయన ప్రభాకరన్ నయీంతో పోల్చారు. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మావోయిస్టు నేత అక్కిరాజు హరగోపాల్ ఆర్కే గారికి ఇమ్మని చెప్పండి, రేవంత్ రెడ్డి రేపు లెటర్ రాయమని చెప్పండి. తెలంగాణలో అనేక మంది పొట్టను పెట్టుకున్నటువంటి ఆయన మన ఒక ఎన్కౌంటర్లో చనిపోయాడు కదా లాస్ట్ గత ప్రభుత్వంలో మాజీ మావోయిస్ట్ నయీంకు ఇమ్మని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాయమనండి, నాకేం అభ్యంతరం లేదు. గద్దర్కు రాయమనండి. ఎల్టీటీ ప్రభాకరన్కు నయీంకు ఎల్టీటీ ప్రభాకరన్కు నయీంకు ప్లస్ అక్కిరాజ్ హరగోపాల్ గారికి లేదా తెలంగాణలో కూడా ఇంకా చాలామంది తెలంగాణలో చాలా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను అడిగేది ఏంటంటే ఎల్టీటీ ప్రభాకరన్కు కాంగ్రెస్ పార్టీ రికమెండేషన్ చేయడం ఎంత తప్పో గద్దర్ గారికి కూడా రికమెండ్ చేయడము అంతే తప్పు నేను అనుకుంటున్నా. నేను చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు అంటున్నా. ప్రజా యుద్ధ నౌక గద్దర్పై ఇటు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు నిన్న బండి సంజయ్, ఇవాళ ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, ఇటు గద్దర్ను డైరెక్ట్ గా ఎల్టీటీ తీవ్రవాదులతో పాటు పోల్చడం లేకపోతే నయీంతో పోల్చడం అసలు ఎలా చూడాలంటారు? ఇటు బీజేపీ నేతలు ఇలాంటి విమర్శలు ఆయనపై ఎందుకు చేస్తున్నారు అనుకోవాలి? పద్మ అవార్డుల వివాదం కొనసాగుతూనే ఉంది. నిన్న అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గద్దర్కు అవార్డు ఇచ్చేదే లేదు. గద్దర్ వల్ల అనేక మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. అలా హత్యకు గురైన వాళ్ళ దగ్గర పాటలు పాడిన గద్దర్కు, అలానే పోలీసుల్ని ఎన్కౌంటర్లో చంపిన గద్దర్కు ఎలా అవార్డులు ఇస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. అటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో గద్దర్ పాత్ర చిరస్మరణీయం. ఆయన అనేక మంది యువతిని అటు ఉద్యమం వైపు నడిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అటు గద్దర్ పాత్ర కూడా చాలా కీలకమైంది. అటువంటి గద్దర్ను, ప్రజా యుద్ధ నౌకగా పెంచుకుంటున్న గద్దర్ను బీజేపీ వాళ్ళు అవమానిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరొక అటు మందకృష్ణ మాదిగకు నక్సల్ భావజాలం ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తామంటూ అటు బండి సంజయ్ వ్యాఖ్యానించడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా విమర్శలు గుప్పించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న అటు మావోయిస్టులతోని గద్దర్ను అటు పోలిస్తే ఈరోజు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఆయన శ్రీలంక వేర్పాటువాద నాయకుడు అటు ఎల్టీటీఐ వేల్పిల్లై ప్రభాకరన్తో గద్దర్ను పోల్చారు. అటు వేల్పిల్లై ప్రభాకరన్కు పద్మశ్రీ అవార్డు, పద్మ అవార్డులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ సిఫార్సు చేయడం ఎలాంటిదో గద్దర్ను సిఫార్సు చేయడం కూడా అంతేనంటూ ఆయన విమర్శించాడు. మరోపక్క అటు బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి కూడా విమర్శించారు. తెలంగాణ నుంచి దాదాపుగా 300కు పైగా సిఫార్సులు వచ్చాయి. అందులో రేవంత్ రెడ్డి 5గురుకు సిఫార్సు చేశారు. తాను సిఫార్సు చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా పద్మ అవార్డులు ఇవ్వాల్సిందేనన్నట్లుగా రేవంత్ రెడ్డి వైఖరి ఉంది. కానీ దీనిపైన ఒక కమిటీ ఉంటుంది, కమిటీ పారదర్శకంగా పనిచేస్తుందంటూ చెప్పారు. కానీ ఇటు రేవంత్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తిని మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వైద్య రంగంలో నాగేశ్వర్ రెడ్డికి, మరొకరికి అటు మందకృష్ణ మాదిగకు, వీళ్ళిద్దరికే అవార్డులు ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అని రాసిన అందశ్రీ అటు కవికి ఎందుకు ఇవ్వలేదు అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వాళ్ళు చాలామంది తెలంగాణలో ఉన్నారు. గోరేటి వెంకన్న, ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ఆయన జానపద కవిగా, జానపద గాయకుడిగా ఆయన ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇవ్వలేదు బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇచ్చింది. దీనిపైన ఖచ్చితంగా తాను కేంద్రానికి లేఖ రాస్తానంటూ ఆయన కూడా స్పందించారు. నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా అటు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎల్టీటీఐ
వేల్పిల్లై ప్రభాకరన్తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మరింతగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. చూడాలి దీనిపైన. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. గాంధీని చంపిన గాడ్సేని మీరు ఆదర్శంగా తీసుకుంటారంటూ బీజేపీ నేతలపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అటు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. ఆ మావోయిస్ట్ నేత అక్కిరాజు హరగోపాల్ ఆర్కే గారికి ఇమ్మని చెప్పండి, రేవంత్ రెడ్డి రేపు లెటర్ రాయమని చెప్పండి. తెలంగాణలో అనేక మంది పుట్టను పెట్టుకున్నటువంటి ఆయన మన ఒక ఎన్కౌంటర్లో చనిపోయాడు కదా లాస్ట్ గత ప్రభుత్వంలో, మాజీ మావోయిస్ట్ నయీంకు ఇమ్మని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాయమనండి, నాకేం అభ్యంతరం లేదు. గద్దర్కు రాయమనండి. ఎల్టీటీ ప్రభాకరన్కు నయీంకు, ఎల్టీటీ ప్రభాకరన్కు నయీంకు ప్లస్ అక్కిరాజ్ హరగోపాల్ గారికి, లేదా తెలంగాణలో కూడా ఇంకా చాలామంది తెలంగాణలో చాలా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను అడిగేది ఏంటంటే ఎల్టీటీ ప్రభాకరన్కు కాంగ్రెస్ పార్టీ రికమెండేషన్ చేయడం ఎంత తప్పో గద్దర్ గారికి కూడా రికమెండ్ చేయడము అంతే తప్పు నేను అనుకుంటున్నా. నేను చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్